హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రీడింగ్లో మీ పర్సన్ ఫీలింగ్స్, మీ ఫీలింగ్స్ అండ్ ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది, నియర్ ఫ్యూచర్ ఎలా ఉంది అనేది చూద్దాం. ఇక్కడ మీ పర్సన్ కోసం కార్డ్స్ తీస్తే చాలా పాజిటివ్ కార్డ్స్ అయితే వచ్చినాయి. ఇక్కడ మీ పర్సన్ అయితే ఇప్పుడు ప్రజెంట్ ఎనర్జీస్లో సాడ్నెస్ నుంచి కొంచెం ఎంజాయ్మెంట్ ఎనర్జీస్లో ఉన్నారు. అంటే ఫ్రెండ్స్తో, రిలేటివ్స్లో ఎవరైతే క్లోజ్గా ఉంటారో వాళ్ళతో అందరితో కొంచెం మింగిల్ అవుతున్నారు. అంటే కొంచెం హ్యాపీ మూమెంట్స్ షేర్ చేసుకుంటున్నారు. అటు మీడియాలో కూడా వాళ్ళు ఫ్రెండ్స్తో వాళ్ళతో తీసుకున్న పిక్స్ని అప్లోడ్ చేస్తున్నారు. అండ్ ఏదో అవేకనింగ్ జరిగింది, అంటే ఏదో రియలైజ్ అవ్వడం జరిగింది. తన లైఫ్ కోసం తను ఏదో ఎన్ని రోజులు ఎక్కడో బంధించి పెట్టినట్టు ఇప్పుడిప్పుడే పంజరంలోంచి బయటకు వస్తున్నట్టు ఫీల్ అవుతున్నారు మీ పర్సన్ అక్కడ. ఎందుకు అంటే థర్డ్ పార్టీతో రిలేషన్స్ పూర్తిగా కట్ చేసుకుని తర్వాత అక్కడ ఫ్యామిలీ మెంబర్స్ కూడా మ్యారేజ్ విషయంలో ఒక డిక్లరేషన్ ఇచ్చి, సెల్ఫ్ డిక్లరేషన్, ఇప్పుడు ఆ పంజరంలోంచి చిలక బయటకు వచ్చినట్టుగా ఫీల్ అవుతున్నారనమాట. ఒక ఫ్రీ బర్డ్ లాగా. ఇంకొక 2 డేస్లో, కరెక్ట్గా 2 డేస్లో మీకు కమ్యూనికేషన్ స్టార్ట్ అవ్వడం మీతో. అండ్ కమ్యూనికేషన్లో మీకు ప్రపోజ్ చేయడం అండ్ ఒక ఆఫర్ ఏదో ఇస్తారు, ఒక కండిషన్ కూడా పెడతారు. సో ఇలా ఈ ఎనర్జీస్లో మీ పర్సన్ ఉన్నారు ప్రజెంట్. అసలు మీ పర్సన్కి ఎలా ఉంది అంటే మిమ్మల్ని చేసుకున్న తర్వాత ఒక కొత్త లైఫ్ అయితే చూడబోతున్నారు. అసలు ఒక ఏమంటారు దాన్ని, ఒక స్వర్గం అన్నమాట. అలా కనిపిస్తుంది మీ పర్సన్కి. ఇంకొక విషయం ఏంటంటే మీకు ప్రపోజ్ చేస్తే మీరు రిజెక్ట్ చేసే పరిస్థితిలో కూడా లేరు. తప్పకుండా ప్రపోజల్ని యాక్సెప్ట్ చేస్తారు అన్న కాన్ఫిడెన్స్ కూడా ఉంది మీ పర్సన్కి. సో చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నారు ఈరోజు అయితే మీ పర్సన్. బట్ మీ విషయానికి వస్తే ఇక్కడ మీరు ఎలా ఉన్నారంటే, మీరు డైలీ ఎలా ఉంటున్నారో సేమ్ అలానే ఉన్నారు. మామూలుగా మీ వర్క్ మీరు చూసుకోవడం, మళ్ళీ ఆఫీస్ నుంచి ఇంటికి రావడం, మళ్ళీ ఇంట్లో పనులు చూసుకోవడం, నెక్స్ట్ పడుకోవడం, ఇంతే. మీరు అట్లీస్ట్ ఈరోజు మెసేజ్ రాలేదేంటి, కాల్ రాలేదేంటి అని కూడా మీరు చూడట్లేదు, వెయిట్ చేయట్లేదు. ఎందుకంటే అది భగవంతుడికి వదిలేశారనమాట. మీకు ఎలాగో తెలుసు, మీకు కూడా తెలుసు అదొక డివైన్ కనెక్షన్, బ్లెస్సింగ్స్ ఉన్నాయి అని తెలుసు. కాబట్టి భగవంతుడు అనేవాడు ఉన్నాడు, చూసుకుంటాడు అన్నట్టుగా వదిలేసి మీ పనులు మీరు చూసుకుంటున్నారు. సో అది కూడా ఒక రకంగా మంచిదే మీకు. ఎందుకంటే ఓవర్ థింకింగ్ చేయడం వల్ల వచ్చేదేం లేదు. ఎలా అయితే జరుగుతుందో అలాగే జరుగుతుంది. అక్కడ మీ పర్సన్ మాత్రం అట్లా లేదు. మీరు మెసేజ్ అండ్ కాల్స్ ఆపేసిన తర్వాత మీ పర్సన్ ఏమనుకుంటున్నారంటే, ఎందుకు ఇలా ఇరిటేట్ చేస్తున్నారు, మళ్ళీ కమ్యూనికేషన్ ఆపేసి నేను రిప్లై ఇవ్వకపోతే మెసేజ్ చేయకూడదా అన్నట్టు మీ పర్సన్ ఫీల్ అవుతున్నారు అక్కడ. కాకపోతే బిజీ ఉండొచ్చేమో అని మళ్ళీ సర్దుకుపోతున్నారు. సో ఇన్ని రోజులు మీరు చేశారు మీ పర్సన్ని మీరు చేయడం, సోషల్ మీడియాలో స్టాక్ చేయడం, ఇవన్నీ మీరు చేసేవారు. ఇప్పుడు సేమ్ థింగ్ మీ పర్సన్ మీకోసం చేస్తున్నారు. ఇంకొక 2 డేస్లో చేజింగ్ స్టార్ట్ అవుతుంది. సోషల్ మీడియాలో మెసేజెస్ పెట్టేస్తుంటారు, కాల్స్ పెట్టేస్తుంటారు, నెంబర్ ఆఫ్ కాల్స్ చేసేస్తూ ఉంటారు. అలా నెక్స్ట్ 2 డేస్లో అలాంటి బిహేవియర్ చూస్తారు మీ పర్సన్ దగ్గర నుంచి. సడన్గా ఎందుకు ఇంత చేంజ్ అయ్యారని అనుకుంటూ ఉంటారు మీరు. అప్పుడు బ్లాక్ ఎనర్జీస్ కూడా కనిపిస్తున్నాయి మీ మీద అండ్ మీ పర్సన్ పైన. ఎందుకంటే మీరిద్దరూ కలిసి ఎక్కడికో వెళ్ళినప్పుడు ఎవరో
చాలా నెగిటివ్గా ఫీల్ అయ్యారనమాట. అంటే అంటారు కదా ఇలాగ జోడీ బాగుంది, కపుల్ బాగుంది అని ఎవరైతే అన్నారో వాళ్ళకి అక్కడ లైఫ్ కరెక్ట్గా జరగటం లేదు ఆ టైంకి. సో అది ఒక నరదృష్టి కింద తగిలింది మీ మీ ఇద్దరికి. సో అలాగా మీ మధ్య సెపరేషన్ రావడం జరిగింది. అండ్ దానికి మీ సిచ్యుయేషన్స్ కూడా మ్యాచ్ అయినాయి. మీ హారోస్కోప్స్లో కూడా గురువు, శుక్రుడు అంటే జూపిటర్ అండ్ వీనస్ వీక్గా ఉన్నా కూడా ఇలాంటి పరిస్థితి వచ్చేస్తుంది, సెపరేషన్ ఎక్కువైపోతుంది. సో మీరు రెమెడీస్ ఏమైనా ఉంటే చేసుకోండి. మీకు తెలిసిన రెమెడీస్ ఏమైనా ఉంటే ఈ 2 గ్రహాలకి రెమెడీస్ కూడా చేసుకోండి బయట. తర్వాత మీ పర్సన్ ఇక్కడ ప్రజెంట్ ఫ్యామిలీకి కూడా దూరంగా వెళ్ళిపోదామా అన్న ప్లాన్లో ఉన్నారు. అంటే మీతో మ్యారేజ్ అయిన తర్వాత ఫ్యామిలీకి దూరంగా వెళ్ళి ఉందామా అన్న ప్లాన్లో ఉన్నారు. కానీ ఇన్ కేస్ ఫ్యామిలీ ఒప్పుకోకపోతే కోర్టు మ్యారేజ్ చేసుకునే అవకాశం కూడా ఉంది మీ మ్యారేజ్. కానీ అక్కడ మీ పర్సన్కి మాత్రం ఫ్యామిలీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చే మెంటాలిటీ అనమాట మీ పర్సన్ది. సో కోర్ట్ మ్యారేజ్ చేసుకున్నా మళ్ళీ పెద్దవాళ్ళని ఒప్పించి మళ్ళీ అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకోవడం, లేకపోతే మళ్ళీ మిమ్మల్ని తీసుకొచ్చి ఇక్కడ ఫ్యామిలీలోనే పెట్టాలి, సెపరేట్ ఉండకూడదు అన్న ఉద్దేశం కూడా ఉంది. అలా రకరకాల ఒపీనియన్స్ అయితే ఉన్నాయి మీ పర్సన్కి. థర్డ్ పార్టీ కంప్లీట్గా వెళ్ళిపోయింది మీ పర్సన్ లైఫ్లోంచి. ఆ థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పుడు నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో వాళ్ళు ఉన్నారనమాట. అయితే మీ పర్సన్ ఇక్కడ చాలా బాధపడుతున్నారు. ఎందుకంటే అక్కడ థర్డ్ పార్టీ పెట్టిన కండిషన్స్ వల్ల ఇటు మీరు సఫర్ అవుతున్నారని అవి తలుచుకొని చాలా బాధపడేవారు. ఇంకా కొన్ని ఫైనాన్షియల్ ఇష్యూస్ వాళ్ళ దగ్గర వాళ్ళతో ఉన్నాయి, వాళ్ళతో కలిసినవి జాయింట్ ఇష్యూస్ అనమాట. థర్డ్ పార్టీ ఫ్యామిలీ అండ్ మీ పర్సన్ ఫ్యామిలీ. సో ఆ ఫైనాన్షియల్ ఇష్యూస్ అన్నీ క్లియర్ అయిన తర్వాత మళ్ళీ మీ దగ్గరికి రావాలి అన్న ప్లాన్లో ఉన్నారు. అంటే మీ పర్సన్ ఉద్దేశం ఏంటంటే మీ దగ్గరికి వచ్చేసరికి మీ పర్సన్కి ఎలాంటి ప్రాబ్లమ్స్ అనేవి ఉండకూడదు, అప్పుడు మీతో హ్యాపీగా ఉండొచ్చు. ఇన్ కేస్ ఇంట్లోంచి బయటికి రావాల్సి వస్తే ఇంట్లో ఆ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అవన్నీ లోన్స్ లాంటివి ఉంటాయి కదా, అవన్నీ తీర్చేది ఎవరు వచ్చేస్తే అని అదొక ఆలోచనలో ఉన్నారు. సో అవన్నీ క్లియర్ చేసుకుని అప్పుడు మీతో రిలేషన్ స్టార్ట్ చేద్దామని తన ఉద్దేశం. మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళది. డీపీస్ చూస్తున్నారు, స్టాక్ చేస్తున్నారు మిమ్మల్ని. అయితే ఎవ్రీ 10 minutesకి స్టాక్ చేస్తున్నారు. అక్కడ మీ పర్సన్ కూడా ఏదో ఒకటి పోస్ట్ చేస్తున్నారు. వాళ్ళ నైబర్స్ ఫ్రెండ్స్ ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా, ఫ్రెండ్స్తో తీసుకున్న పిక్స్, లేకపోతే వాళ్ళ ఇంట్లో సిబ్లింగ్స్తో తీసుకున్న పిక్స్, ఇలాంటివి పోస్ట్ చేస్తున్నారు ఇన్స్టాలో నాకు తెలిసి. ఇక్కడ మీకోసం అయితే ఏదో గిఫ్ట్ కొని దాన్ని గిఫ్ట్ ర్యాపింగ్ చేసి రెడీగా ఉంచారు. మీ దగ్గరికి ఎప్పుడైతే వస్తారో మిమ్మల్ని మీట్ అవ్వడానికి, అప్పుడు మిమ్మల్ని మీకు ఇవ్వడానికి. అయితే ఫస్ట్ టైం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఒక మంచి టెంపుల్కి వెళ్ళాలి అని అనుకుంటున్నారు మనసులో. ఎందుకంటే బ్లెస్సింగ్స్ ఉన్నాయి ఆల్రెడీ. బ్లెస్సింగ్స్ ఉండబట్టే, డివైన్ బ్లెస్సింగ్స్ ఉండబట్టే మీరు మళ్ళీ రీయూనియన్ అవ్వబోతున్నారు. రీయూనియన్ అయిన తర్వాత తప్పకుండా టెంపుల్కి వెళ్దాం అన్న ఆలోచనలో ఉన్నారు. మిమ్మల్ని తప్పకుండా ఒక టెంపుల్కి తీసుకెళ్తారు ఫస్ట్ టైం మిమ్మల్ని రీయూనియన్ తర్వాత బయటకు తీసుకెళ్ళినప్పుడు.
ఇది ఒక కలెక్టివ్ రీడింగ్ అండి, జనరల్ రీడింగ్. అంటే ఇది అందరికీ వర్తిస్తుంది. కొంతమంది రీయూనియన్ అని చెప్పారు కదా, మాకు అవ్వలేదు, అంతా ఫేక్ అనేస్తున్నారు. ఆ ఫేక్ అన్న వర్డ్ యూజ్ చేయకండి దయచేసి. ఎందుకంటే ఈజీగా ఉంది కదా అని ఎక్కడ పడితే అక్కడ రాసేయకూడదు అలాంటి మాటలు. ఎందుకంటే పర్సనల్ రీడింగ్లో మీ పర్సనల్ రీడింగ్ చూసేసరికి అక్కడ హారోస్కోప్ వేరేగా ఉంటుంది. సో అందరికీ రీడింగ్ వర్తించదు. మీ సిచ్యువేషన్కి తగ్గట్టు ఇది మ్యాచ్ అయితే ఒకవేళ అది మీ రీడింగ్ అవుతుంది. అంతేగాని 30% కంటే తక్కువ మీకు ఇది రెజనేట్ అయితే ఇది మీ వీడియో కాదు. థంబ్నెయిల్స్ చూసి అది చూసి ఇది చూసి ఇదంతా ఫేక్ అనడం ఇలాంటివన్నీ మానేయండి దయచేసి. మీకు వీడియో నచ్చకపోతే స్కిప్ చేసేయండి అంతే. ఈ వీడియో మీరు ఎవరికోసమైనా చూసుకోవచ్చు. గర్ల్ ఫ్రెండ్, బాయ్ ఫ్రెండ్, వైఫ్, హస్బెండ్, ఎక్స్, క్రష్, ఇలా ఎవరికోసమైనా చూసుకోవచ్చు. ఈ వీడియో మీరు చూసే టైంకి ఆ ఎనర్జీస్ మీ సిచ్యువేషన్కి మ్యాచ్ అవుతాయి. ఇది ఒక కలెక్టివ్ రీడింగ్, పర్సనల్ రీడింగ్ కాదు. ఇది ఒక కలెక్టివ్ రీడింగ్, జనరల్ రీడింగ్. సో ఇంకొక 2 డేస్లో మీకు ఒక గుడ్ న్యూస్ అయితే వినబడుతుంది. అండ్ లేట్ నైట్ మెసేజెస్లో కూడా మీకు ఇన్స్టాలో ఎక్కువ మెసేజ్ చేసే అవకాశం అయితే నాకు కనిపిస్తుంది ఇక్కడ, ఇన్స్టాగ్రామ్. అది కూడా నైట్ టైం. కొంచెం జెలసీ అయితే ఉంది మీ పర్సన్కి ఇక్కడ. ఎందుకంటే చాలా రోజుల నుంచి మీరు మెసేజ్ చేయడం ఆపేశారు అని, రిప్లై ఇవ్వట్లేదు అని మీరు మెసేజ్ చేయడం మానేశారు. మీ ఎనర్జీస్ని వెనక్కి తీసేసుకున్నారు. ఎందుకు టైం అంతా స్పెండ్ చేయాలి వాళ్ళ రెస్పాన్స్ ఇవ్వనప్పుడు అని మీరు మెసేజ్ చేయడం ఆపేశారు, కాల్స్ చేయడం ఆపేశారు. సో ఇక్కడ మీరు ఎందుకు చేయట్లేదు, కనెక్ట్ అవ్వడానికి ఎందుకు ట్రై చేయట్లేదు అని ఇప్పుడు జెలసీగా ఫీల్ అవుతున్నారు. మీరు అసలు మీలాంటి వాళ్ళు దొరకడమే అదృష్టం అనుకుంటే ఇప్పుడు మిస్ అయిపోతారా, ఒక మంచి ఛాన్స్ మిస్ అయిపోతారా ఏంటి అని ఫీల్ అవుతున్నారు. ఎవరికైతే మీకోసం చెప్తున్నారో సిబ్లింగ్స్కి, ఫ్రెండ్స్కి, వాళ్ళందరూ కూడా మీకు ఫేవరబుల్గా మాట్లాడుతున్నారు. అంటే అలాంటి వాళ్ళు నీకు దొరకడమే నువ్వు చేసుకున్న అదృష్టం అలాగా చెప్తున్నారు, మీ పర్సన్ని అంటున్నారు. సో దానివల్ల మీ వాల్యూ ఇంకా పెరిగిపోతుంది మీ పర్సన్ దృష్టిలో. వీలైనంత త్వరగా వచ్చి మిమ్మల్ని మీట్ అవ్వాలి అని చూస్తున్నారు. ఎప్పుడో సడన్గా వచ్చి మీ డోర్ ముందు నుంచుంటారు. సో ఈ రీడింగ్ మీకు రెజనేట్ అయితే ఐఎమ్ సో హ్యాపీ. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పర్సనల్ రీడింగ్స్, రీయూనియన్ రెమెడీస్, జెమ్ స్టోన్స్, రుద్రాక్ష అండ్ క్రిస్టల్స్, ఇవేం కావాలన్నా కూడా ఇవన్నీ కూడా ఛార్జబుల్ అండి, అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది. నా వాట్సాప్ నెంబర్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది. వాట్సాప్ నెంబర్కి పింగ్ చేయండి, డీటెయిల్స్ చెప్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.